లోకంలోని సమస్త ప్రాణికోటి పాపక్షయం కోసం దేవాది దేవుడైన ప్రభువు యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించి మరణం పొందిన రోజును ప్రపంచ దేశాలు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాయని బరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీ గల బరాకా బ్లెస్సింగ్ చర్చ్లో గుడ్ ఫ్రైడే ఆరాధనను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వేర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ మోజస్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి చివరిగా గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవ్వనస్తులు పాల్గొన్నారు. ఈరోజు యేసు ప్రభువారు చనిపోయిన దినం, దీనిని గుడ్ ఫ్రైడే అన్నారు. ఎందుకంటే సర్వలోకానికి వెలుగును తెచ్చిన దినం ఇది. సర్వలోకానికి పాప క్షమాపణ తీసుకొచ్చిన దినం, సర్వలోకానికి శాంతి సమాధానాలు తీసుకొచ్చిన దినం. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి కొరకు చనిపోయారు. ఆయన కేవలం క్రైస్తవుల దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అన్ని దేశాల వారి కొరకు, అన్ని జాతుల వారి కొరకు, అన్ని ప్రజలకు, అన్ని రకాల ప్రజల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధుల కొరకు, పిల్లల కొరకు యేసు ప్రభు వారు చనిపోయారు. ఎందుకంటే యేసు రక్తము సమస్త పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేయును. ఈ లోకములో పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. మోక్షానికి మార్గం యేసు మాత్రమే. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కనుక ఈ శుభ శుక్రవారం దినమున మరి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఆ యేసు ప్రభువుని అంగీకరించి, యేసు ప్రభువా నా పాపాలు క్షమించిన ఆయన నా హృదయంలోకి రండి అని చెప్పినట్లయితే ఆ ప్రభు మీలోనికి రావడమే కాదు, ఆయన శాంతి సమాధానం అనుగ్రహించి పరలోక జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.